వినాలని అందరినీ వేడుకుంటున్నాం. ఉద్యోగ We want justice. We want justice. We want justice. We want justice. కల్పించాలి కల్పించాలి ఉద్యోగాలు కల్పించాలి 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 ఉద్యోగాలు కల్పించాలి. We want justice. 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 ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. 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 Justice! 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 అయ్యా మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఖచ్చితంగా మాకు ఉద్యోగ భద్రత కావాలి. ఈ యొక్క ప్రైవేట్ పాలసీ రావడం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే మేమందరం కూడా చదువుకున్న వాళ్ళం, 13,000 మంది మేము ఉద్యోగులు ఉన్నాం. ఒకవేళ మీరు ప్రైవేటీకరణ చేస్తే మా యొక్క 13,000 మంది కుటుంబాలు నడి రోడ్డును పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మాకు ఏదో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగ భద్రత కల్పించాలని మేమందరం కూడా ఒక శాంతియుతంగానే మేమందరం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. విషయం ఏమిటంటే ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 7వ తారీఖున మేము బంద్కు పిలుపునిచ్చాం. అయినప్పటికీ మన రాష్ట్రంలో విజయవాడలో జరిగినటువంటి వరదల కారణంగా ఒక మానవత్వం చాటుకున్నటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా ఆ వరదల కారణంగా బంద్కి తాత్కాలిక వాయిదా వేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. ఆ విషయంతోనే 15 నుంచి 20 లోపు చర్చలకు పిలుస్తానన్నారు. ఆ చర్చలకి 20 లోపు మేమందరం కూడా వెళ్ళాం. ఆ చర్చలకి పిలిచాక కూడా మీ అందరి కోసం ఆలోచిస్తున్నాం. మీ అందరినీ వేరే డిపార్ట్మెంట్ లో కలుపుతామని మా యొక్క కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది. అందుకోసమే మేము శాంతియుతంగా ఇప్పటికీ కూడా ఈ రోజు 3 రోజులు క్యాష్ మా దగ్గర ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా బ్యాంకుల్లో చలనాలు రెమిట్ చేసి సానుకూలంగా మా యొక్క డిపార్ట్మెంట్ కి ఏపీఎస్బిసిఎల్ డిపో పరిధిలో డిఎం గారికి తెలియజేసి డిఎం గారి నుంచి ఎండి గారికి తెలియజేసే విధంగా సానుకూలంగానే ప్రతి దాంట్లోనూ కూడా మేము ముందుకు వచ్చాం. అయినప్పటికీ కూడా మా అందరి యొక్క గోడు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా వింటలేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఇదే విధంగా మేము సానుకూలంగా మేము బ్రతిమలాడుకుంటున్నాం. అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాం. విషయం ఏమిటంటే మేము ఇప్పటికి 35 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఉన్నారు. కాబట్టి మా యందు దయించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము అందరం కూడా అడుగుతున్నాం. అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా మనిషిగా ఆయన మేమందరం కూడా ఎన్నుకున్నాం. ప్రజల తరపున పోరాడతారని ఇప్పటికీ ఎవరికి ఇవ్వలేనటువంటి వినత పత్రాలు 5 సార్లు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ముఖాముఖిగా మా విషయాలన్నీ తెలుసుకొని ఇప్పుడు ఆయన మా కోసం మాకు ఆర్డినెన్స్ కావాలి. నమస్తే అండి, నా పేరు పృథ్వీ అండి. నేను రాజమండ్రి వైన్ షాప్ లో సూపర్వైజర్ గా చేస్తున్నాను. గత ప్రభుత్వంలో మేమందరం అవుట్ సోర్సింగ్ లో మేమందరం ఎన్నుకోబడ్డాం కలెక్టరేట్ ఆఫీసులో. ఈ రోజున ఏంటంటే మేము అవుట్ సోర్సింగ్ లేకపోతే ఇంకోటి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి దేని కింద ఉన్నాం, అసలు ఏ గవర్నమెంట్ కింద చేస్తున్నాం కూడా తెలియట్లేదు. మా బాధ ఏంటంటే దయచేసి మమ్మల్ని ఇప్పటి నుంచి అన్నా పట్టించుకోండి. మేము ఒక ఉద్యోగస్తులను మమ్మల్ని గుర్తించండి. మేము కష్టపడుతున్నాం, గవర్నమెంట్ కోసమే కష్టపడుతున్నాం. మమ్మల్ని కూడా మీరు గుర్తించండి. అలాగే ఇప్పుడు వరకు కూడా ఈ నెల 7వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు కూడా మేము కమిషనర్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళాం. ఇంకా చాలా కార్యక్రమాలు చేసాం. కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ వ్యతిరేకం కాదు. మేము ఏ నష్టం కూడా చేయలేదు. మేము అంతా శాంతియుతంగానే చేసాము. ఇప్పటికి కూడా మమ్మల్ని అయినా పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు ఈ రోజుతో మా పాలసీ క్లోజ్ అవుతుందండి. ఈ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి మా పాలసీ క్లోజ్ అవుతుంది. రేపు నుంచి మాకు ఎటువంటి విధులు లేవు, మాకు ఎటువంటి హామీలు లేవు. మేము ఉద్యోగస్తులను కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదు. సో అందుకని మేము ఏం చేసామంటే ఈ రోజు చలో డిపో అనే కార్యక్రమం మీద డిపోకి వచ్చాం. డిపోకి వచ్చి మా బాధలన్నీ చెప్పుకున్నాం. రేపు నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము విధుల్లో పాల్గొనమని, మేము ఇంక ఉద్యోగం చేయమని
మాకు ఎటువంటి హామీ లేకపోతే మేము చేయమని చెప్పడానికి వచ్చాము. మాకు జీవోలో పైనుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే మీకు ఈ ఉద్యోగం ఉందని ఎప్పుడన్నా అది మాకు ఏమైనా చెప్తే దాన్ని బట్టి మేము ఉద్యోగం చేయాలా వద్దా అనేది మేము నిర్ణయించుకుంటాం. మాకు ప్రైవేట్ పాలసీలకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రైవేట్ పాలసీలు చేయడానికి. కానీ మాకు ఏదో ఒక ఈ డిపార్ట్మెంట్ లో కాకపోయినా ఏదో ఒక డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ మేము మొత్తం 13,000 మంది ఉన్నాం సార్. 13,000 కుటుంబాలు ఉన్నాయండి. 13,000 మంది ఉన్నామంటే 13,000 కుటుంబాలు రోడ్డును పడతాయి. మాకు ఒక భరోసా ఇస్తే మేము ఈ గవర్నమెంట్ కి ఇప్పుడు వరకు ఎలా పనిచేసామో ఇంతకు మించి ఇంకా శ్రమించి సార్ కలిసాం సార్. పవన్ కళ్యాణ్ గారిని కలిసాం సార్, చంద్రబాబు నాయుడు గారిని కలిసాం సార్. మా బాధలన్నీ చెప్పుకున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారిని 5 సార్లు కలిసాం సార్, అలాగే చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు కలిసాం సార్. మేము మా బాధలన్నీ చెప్పుకున్నాం సార్. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి గుర్తింపు లేదండి. అందరికీ కూడా మన యొక్క ప్రభుత్వానికి నేను చెప్పుకున్నటువంటి ఒకే ఒక విషయం ఉంది. ఏమిటంటే ఫైనల్ గా ఈ రోజుతో మా యొక్క ప్రభుత్వం వైన్ షాప్ లో పనిచేసే సూపర్వైజర్ సేల్స్మెన్ అందరి యొక్క అగ్రిమెంట్ ఈ రోజుతో అవి పూర్తి అయిపోయింది. అయితే రేపు మేము విధుల్లో వర్కులు చేయడానికి మేము అర్హులం కాదు. అయితే అందుకోసం ఒకవేళ మమ్మల్ని పెట్టి నడిపించాలని అంటే మాకు ఒక ఆర్డినెన్స్ అనేది ప్రభుత్వం నుంచి జారీ చేస్తేనే మేము ఆ యొక్క విధుల్లోకి వచ్చి మేమైతే ఖచ్చితంగా విధులు నిర్వర్తిస్తాం. ఆ పాలసీ కూడా ఆ జీవో కూడా ఏ విధంగా ఉండాలంటే 15 రోజులు వాడుకొని మమ్మల్ని వదిలేసే విధంగా కాకుండా మాకు వేరే 15 రోజుల తర్వాత 16వ రోజున వేరే అవుట్ సోర్సింగ్ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించే విధంగా ఆ యొక్క జీవోలో ఉంటేనే మేమందరం కూడా రేపు విధులకి హాజరవుతాం. లేని యెడల రేపటి నుండి ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు, నేను సూపర్వైజర్గా చేస్తున్నాను. మేము 13,000 ఉద్యోగస్తులు ఇందులో పనిచేస్తున్నారు అందరూనే. మాకు ఈ కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము ఓటేసాం. ఈ కూటమి రావాలి, ఈ కూటమి వల్ల మా జాబులు ఉంటాయి అని చెప్పి మేము వేసాము. మీరు నాణ్యతమైన మద్యం ఇస్తానన్నారు, రేట్లు తగ్గిస్తానన్నారు, అంతేగాని ప్రైవేట్ పరం చేస్తానని చెప్పలేదు. మీరు మాకు న్యాయం చేస్తానన్నారు కాబట్టి మేము అందరం కూడా మీరు రేటు ఇమ్మన్నారు కాబట్టి మీకు వేసాం. మీరు మనం కాపాడే శక్తి పవన్ కళ్యాణ్ గారు మీకే ఉంది, మీకు తప్ప ఎవరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మీరు ముగ్గురు మాత్రమే మమ్మల్ని కాపాడగలరు. దయించి మాకు డిగ్రీలు, పీజీలు, అందరూ ఇంటర్మీడియట్లు అందరం చదువుకుని ఉన్నాం, మమ్మల్ని కాపాడండి.